కొద్ది నిమిషాలు చెప్తాను. ఒక గొప్ప అద్భుతమైనటువంటి పెళ్ళి మనకు జరగబోతుంది. ఇదేంది పాస్టర్ గారు, మనకు పెళ్ళి జరిగేది ఏందని అనొచ్చు మీరు. అవును, నిజమే, మనకే పెళ్ళి జరుగుద్ది. ఎవరితో జరుగుద్దో తెలుసా? ఈ పెళ్ళి యేసయ్యతో జరగబోతుంది. దేవునికి స్తోత్రం. ఎవరితో జరగబోతుంది పెళ్ళి అంటే, ఈ పెళ్ళిలాగా హిందువులు కట్టినట్టు తాళి కట్టటాలు, క్రైస్తవులు మార్చుకున్నట్టు ఉంగరాలు మార్చుకోవటాలు ఉండవు, కానీ యేసయ్యతో సహవాసం చేసేటటువంటి కార్యక్రమం అన్నమాట అది. దేవునికి స్తోత్రం. దాన్ని ఆయన ఎలా రాశాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా రాయించాడంటే, యేసయ్య వరుడులాగా మనమందరము పెళ్లి కుమార్తె వధువులాగా రాయించాడనమాట. బంధం, భార్య భర్తల బంధం పెళ్లి బంధంలాగా బైబిల్లో రాయించాడు. గొర్రె పిల్ల వివాహోత్సవం అన్నారు దాన్ని. దేవునికి స్తోత్రం. గొర్రె పిల్ల అంటే యేసయ్య. యేసయ్యకున్నటువంటి పేరు గొర్రెపిల్ల. గొర్రెపిల్ల వివాహోత్సవం అంటే గొర్రె పిల్లకి జరిగేటటువంటి వివాహం, మహోత్సవం. గొర్రెపిల్లకి మరి గొర్రెపిల్ల యేసయ్య, వరుడు యేసయ్య, పెండ్లి కుమారుడు యేసయ్య అయితే పెండ్లి కుమార్తె ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన అంటే, ఈ భూమి మీద ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు పెండ్లి కుమార్తెలాగా. అందరము పెండ్లి కుమార్తె ఎట్ట అవుతారు అని అనొచ్చు మీరు. ఇక్కడ మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే మనమందరం కలిసి ఒకటే సంఘం అవుతాం. రేపు ప్రపంచంలో ఉన్న సంఘాలు ఉన్నాయా? ఇక్కడ ఒక సంఘం ఉంది, పక్కన ఇంకో సంఘం ఉంది, అటు పక్క ఇంకో సంఘం ఉంది. చీరాల్లో దగ్గరగా 200 సంఘాలు ఉన్నాయి. పక్కూరులో ఇంకా కొన్ని సంఘాలు ఉన్నాయి, ఇంకొన్ని సంఘాలు చాలా సంఘాలు ఉన్నాయి. ఈ ప్రపంచం మీద కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి. ఇలా మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాల్లో విశ్వాసులు ఉన్నారు. సరే, ఆ విశ్వాసుల్లో కూడా అందరు కాదు, ఎవరైతే నమ్మి బాప్తిజం పొంది పద్ధతిగా యేసీని నమ్ముకొని యేసీ మార్గంలో భయభక్తులతో వెళ్తున్నారో వీళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ రేపు పొద్దున ఏకమయ్యి ఒకటే సంఘం అవుద్ది, ఒకటే మందిరం అవుద్ది. అది సార్వత్రిక మందిరం, సార్వత్రిక సంఘం. దేవునికి స్తోత్రం. ఈ సార్వత్రిక సంఘం ఒకటే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతారు. ఇప్పుడు యేసయ్య వారితో ఇక సహవాసం చేస్తాడు. దాన్ని ఏమన్నారు అంటే, బైబిల్ భాషలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడంటే, గొర్రె పిల్ల వివాహం. యేసయ్య, నేను వరుడునైనటువంటి నేను నన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలందరినీ ఒక సంఘం చేసి, ఒక మందిరం చేసి వారితో సహవాసం చేస్తాను, వారిని వివాహం ఆడతాను.